హలో. హలో చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, నమస్తే మేడం. మాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇబ్రహీంపట్నం మేడం. ఇబ్రహీంపట్నం నుంచి చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే ఓసారి అంత మైనత ఖరాబ్ అయిపోతుంది మేడం. ఎందుకు అట్లా? ఏమైంది? ఎందుకు అంత కష్టం వచ్చింది? కష్టం ఇప్పుడు కష్టం కాకపోతే వేరేదే ఉంది మేడం. అరే, తెలంగాణ ప్రజలందరూ మంచిగా ఉన్నారంట, రోజు పండగ చేసుకుంటున్నారంట, నువ్వు కష్టం వచ్చిందంటవేందయ్యా? పండుగ చేసుకుంటారు అని అనేటోళ్ళకి ఒకసారి బయటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మేడం. లోపల కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుంది? ఉమ్, ఉమ్, ఇప్పుడు పెడతా అంటే ఎవరికైనా ఆశ మేడం, అవును. కొడతా అంటే భయం. అంతేగా మేడం? అదే అదేలే. ఇప్పుడు డిసెంబర్ 9 తారీఖు నా రారి మీ అది లోన్లు తెచ్చుకున్న అన్ని మాకు చేస్తా అని చెప్పి అవును. డేట్ తో సహా చెప్పాడు. అవును. సరే పోనీ, మేము ప్రభుత్వంలోకి వచ్చినాక గిన్ని రోజులకు గింత టైం మాకు ఈ ప్రజలారా, మాకు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉందని చెప్పినా చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు ఇమ్మీడియట్లీ మీరు తీసుకొని రాపోరు అని చెప్పి నానాదాన పోయి తెచ్చుకొని మీరు బ్యాంకు వాళ్ళు తాళాలు పట్టుకొని తిరుగుతారు మేడం. తాళాలు బోల్తురు. ఎవరు? బ్యాంకోలా? బ్యాంకు వాళ్ళు. రేవంత్ రెడ్డి వీడియోలు చూపించకపోయిరా? రేవంత్ రెడ్డి వీడియోలు చూపిస్తే వాళ్ళతో మాకేం సంబంధం, తీసుకున్నది మీరా అని అంటారు. అయ్యో, మరి ఆయన చెప్పిండు కదా, నా పేరు చెప్పురి, నా వీడియోలు చూపించిరి అన్నాడు కదా ఎవరన్నా అడిగితే. అదే మాట చెప్పినాం, డైరెక్ట్ చూపించినాం కూడా మేడం. చూపిస్తే వాళ్ళ బ్యాంకులు మాకు సంబంధమే లేదు, తీసుకున్నాడు నువ్వు తాయిలోనే కట్టాలి తాళ్ళ పన్ను అన్నట్టు వాళ్ళు వచ్చి కూర్చురు. ఇప్పుడు బదల పిలుస్తున్నారు ఊర్లలో. రైతు భరోసా లేదు, రైతు బంధులు ఉన్నదానే లేదు, అయితే లేదు. ఆ పైసలు పెట్టి అది కేసీఆర్ పోక ముందుకు దిగిపోక ముందుకు అది వచ్చినాక ఏ గవర్నమెంట్ వచ్చినా వేస్తారని చెప్పి తయారుగా పెట్టిన పైసలు కూడా మింగేసిరు. అవి ఇస్తాం ఇవి ఇస్తాం అవి ఇస్తాం ఇవి ఇస్తామని ఏవి ఎప్పుడు వేసి ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నారు. అసలు ఏందో అర్థమైతలేదు. మరి ఈసారి ఏమనుకుంటున్నావు? మరి మరి మళ్ళీ ఏమో మాకు మస్తు సీట్లు వస్తాయి అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా? మస్తు సీట్లు కాదు మేడం, కారం వేసిపోతారు బయటకు వస్తే, వాళ్ళు ప్రచారాలకు వస్తే. అర్థమవుతుంది మీ బాధ, మీ ఆవేదన అర్థమవుతుంది. వాస్తవం మేడం. ఇప్పుడు సరే ఏ గవర్నమెంట్ అయినా సరే ఉంచే ఉండని, సరే కలగబడదేమో అనుకుంటే సరే వచ్చింది అనుకున్నాం, వచ్చిన నేను చేస్తా వాళ్ళకంటే మంచిగా చేస్తాను కదా, మరి చేయాలి కదా. అవునవును. రైతు బంధు ఇస్తాను, రైతు బంధు లేదు. అది 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు. అది ఒక ఆర్టీసీ బస్సులలో కొట్లాటలు పెట్టారు తప్ప వాళ్ళు చేసింది ఏది కానీ పని లేదు. మహిళలని కోటీశ్వరులను చేస్తారట. కోటీశ్వర్లు చేస్తారు, మొత్తం కోటీశ్వర్లు మొత్తం లగ్జరీ కార్లలో తిరుగుతారు. ఎవరు బస్సులలో కొట్టుకుంటలేరు, ఎవరు జుట్లు ఇచ్చిపోతలేవు, ఒకరు చీగలు ఇచ్చిపోతలేవు. ఇష్టం ఉన్నట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకుంటా, ఇష్టం ఉన్నట్టు పండుగ తొక్క. ఒక ముఖ్యమంత్రి హోటల్ ఉండి ఇష్టం తొక్కుతా, పేగులు మరీ తీస్తా, పొడిచి చంపుతా అనేది ఇష్టం ఉన్నట్టు ఒక ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి హోదాకు ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చే అయిపోయింది. అర్థమైపోయింది మీ బాధ, మీ ఆవేదన. మీలాంటి వాళ్ళని చూసి మీ మాటలను అర్థం చేసుకొని వాళ్ళు మారాలనే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి మా కాల్ చేసినందుకు. చూస్తారు కదా, ఆయన ఇబ్రహీంపట్నం నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచేమో మాట్లాడుతున్న ఆయన బాధ, ఆయన ఆవేదన ఎట్లా మాట్లాడుతున్నాడు. ఇట్లా ఉన్నాక కూడా ఇంకా బాగుంది తెలంగాణ ప్రజలు మంచిగున్నారు, రోజు పండుగ చేసుకుంటున్నారు. మరి ఏడ చేసుకుంటారో తెలియదు. హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, అది సూర్యాపేటకి వెళ్దాం మటపల్లి. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం గారు, ఇప్పుడు కళ్ళాల మీద ఒడ్లు పోస్తున్నారుగా రైతులు. ఆ ఒడ్లు ఇప్పుడు గవర్నమెంట్ కొంటున్నారా, దళారులు కొంటున్నారా? 1,500, 1,600 అని అంటున్నారు రైతులు. మీకు 2,250 రూపాయలతో పాటుగా వీళ్ళు 500 రూపాయల బోనస్ కూడా కదా. మీకెందుకు దళారులు ఎందుకు వస్తున్నారు? దళారులు టీవీలో దళారులు కొంటున్నారని వస్తుంది అండి. అంటే ప్రభుత్వం పట్టించుకొని ఐకేపీ సెంటర్లనే మీరు ఆరబోసుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్పారు, గత ప్రభుత్వం, మళ్ళా చెప్తున్నా, గత ప్రభుత్వం దోసుక తిన్నది. గత ప్రభుత్వం తాలు కింద 10 కిలోలు తీసిరు, ఇప్పుడు తాలు లేదు, ఏమి లేదు, ప్రతి గింజ కొనాల్సిందే అనేది కదా చెప్పిండ్రు. అవును, ఆ ప్రతి గింజ కొనాలి. ఇంకా ఇప్పుడు ఒకటండి, నేనైతే చెప్పదలుచుకుంది ఒకటే. నేను ఈ వేదిక మీదుగా, అంటే ఈ ఒక లైవ్ వేదికగా చెప్తున్నాను, ఏమున్నా ప్రజల సమస్యలకు ఏదైతే హామీలు ఇచ్చిరో శాతనైనంత వరకు తీర్చమని చెప్తాం. లేదు ఒక టైం అడగండి వాళ్ళు, మా దగ్గర బడ్జెట్ లేదు, మా పరిస్థితి ఇది,
లేకపోతే ఒక సమయం తీసుకోండి, కానీ సమస్యలని డైవర్ట్ చేయడానికి మాత్రం కొత్త సమస్యలు ప్రజలపైన నెట్టొద్దనేది మేము చెప్పేది అంతే. అవునండి, ఇప్పుడు మాకు అర్థం కాదు ఏంటంటే ఉమ్. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొంటున్నారా అండి? చెప్పాలా మీరే, మరి కొంటురా లేదా? కొంటా లేదు అని దళారులే కొంటున్నారు కండి. దళారులే కొంటున్నారంటే ఇంకా మరి పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. మరి దళారులు కాదు, ఎందుకు గవర్నమెంట్ ఐకేపీ సెంటర్లు ఉన్నాయి కదండి, లేవా? లేవండి, మా ఏరియాలో ఎక్కడ లేవు. ఓకే అండి, అయితే కొత్త అంశం చెప్పారు. అయితే అసలు వాళ్ళ ఏరియాలో ఐకేపీ సెంటర్లు లేవట. ఎక్కడన్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి, మీ ఊరు మీ జిల్లా? మా సూర్యాపేట డిస్ట్రిక్ట్ అండి. సూర్యాపేట. అవును. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అతను చెప్తున్నాడు సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి అట, మా దగ్గర ఐకేపీ సెంటర్లే లేవు, దళారులే కొంటున్నారు వడ్లు అని చెప్తున్నాడు. మరి ఒకసారి చూసుకోండి, మరి అధికారులు ఎవరైనా ఉంటే మా లైవ్ ఖచ్చితంగా, ఎందుకంటే మీరు వింటారు, మాకు రిపోర్ట్లు కొడతారు, మాకు బాడ్ కామెంట్స్ పెడతారు, కాబట్టి కొంచెం మంచిగా ఉన్నాయి కూడా జర తీసుకోండి, జర వాళ్ళ సమస్యలు ఏందో జర చూడురి.